మా అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆధ్వర్యంలో మరియు గౌరవ నీలైనటువంటి జిల్లా కలెక్టర్ కళాకారులచే మరొక పాట. దయచేసి ఎవరికి కేటాయించినటువంటి గ్యాలరీలో వాళ్ళే కూర్చోవాలి. ఆల్రెడీ మీ అందరికి కూడా గౌరవ అదనపు కలెక్టర్ జల్లా అరుణశ్రీ మేడం గారు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వచ్చే కూర్చోవాలన్నది వారు అడిగితే వెంటనే వారికి తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరు అక్కడనే ఆగుతారు, ఎంట్రెన్స్ గానే ఆగుతారు. దయచేసి ప్లీజ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరున్నారో అందరూ కూడా ఇటు పక్క లెఫ్ట్ చైర్స్ ఖాళీ లేదు. దయచేసి అందరు కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మా పోలీసు అధికారులకు రాజు श्रीमान सम्मानगढ़ आपके निरीक्षण के लिए हाजिर है। प्लीज కొంచెం మీద ఆగండి. గౌరవైనటువంటి జనక్ ప్రసాద్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. చైర్మన్ మినిమం పేట్కోడ్ గారు, గౌరవైనటువంటి పెద్దలందరికీ మరోసారి పేరు పేరున మీ అంతులెత్తి చప్పట్లు కొట్టి రామగుండం పారిశ్రామిక ప్రగతిని అభివృద్ధి తెలంగాణ సాక్షి చేయవలసిందిగా కోరుతున్నాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటై తల్లి నీ రాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభగమనం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ. జీవన చావడీలు చాలువార కవితాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ ఫ్లడ్ వచ్చినప్పుడు పాములపేట సైడ్ నుంచి అక్కడ ఒక 129 మెంబర్స్కి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదే కాక సింగరేణిలో లాంగ్ పెండింగ్ మారేడుపాక ఇష్యూ ఉంది. దాని పెండింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి ఒక 162 మెంబర్స్కి మనం ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇది ఇంకా కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జియో 76 నుంచి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకి చూసినట్టయితే 2 BHK డబుల్ బెడ్రూమ్ కట్టి దాన్ని ఇప్పుడు యూటిలైజేషన్లోకి తేయడానికి అక్కడ ఒక 633 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2 monthsలో కూడా వీళ్ళ
వీళ్ళందరికీ పెండింగ్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ, అవి మొత్తం 1-2 మంత్స్లో క్లోజ్ చేసి రెడీ టు యూజ్ లాగా కూడా తీసుకొని వస్తాం అనమాట. ఇదే కాక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు కానీ ఒక 494 మందికి ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు స్టేజ్ మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 1700 మందికి 1750 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ 2BH కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ఈరోజు చూసినట్లయితే ఫౌండేషన్ స్టోన్స్ ఒక 169 crores ఇందులో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ సీసీ రోడ్లకు సంబంధించి కానీ ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. జస్ట్ ఒక చిన్న నెంబర్ ఏంటంటే లాస్ట్ 2 yearsలో మనం రామగుండం కార్పొరేషన్లో మనం చూసినట్టయితే మొత్తం 562 కోట్లకు పైగా వర్క్స్ జరిగినవి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఆన్ వేలో ఉన్నాయన్నమాట. సో ఈ స్టేజ్ ద్వారా దానికి ఇంకొంత ఎడిషన్ అరౌండ్ 169 crores ఈరోజు మళ్ళీ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఈరోజు పట్టాలు తీసుకున్న వాళ్ళందరికీ, దీని ద్వారా బెనిఫిట్ జరుగుతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనిస్తున్నాం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఒక్కసారి అందరు లేచి గట్టిగా చెప్పట్టు శ్రీధరన్నకి. అదే మాదిరిగా శ్రీధరన్నను, శ్రీనివాసరెడ్డి అన్నను వచ్చి రామగుండాన్ని పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని అడిగిన మన అందరికి ఎంత అదృష్టం ఉందంటే ఒక్క వరం అడిగితే మొత్తం క్యాబినెట్ ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి అందరం నిలబడి రామగుండం పెద్దపల్లి నియోజకవర్గం పక్షాన వెనుక కూర్చున్న వాళ్ళు అందరు కూడా వారందరికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరు నిలబడాలి, అందరూ మీడియా మిత్రులతో సహా. మీకు కూడా ఇళ్ల పట్టాలు కావాలంటే నిలబడాల్సిందే. ధన్యవాదాలన్నా, శిరస్సు వంచి ధన్యవాదాలు. మా బట్టన్న వస్తాడా రాడా అని రాత్రి 11-12 వరకు తర్జన భర్జనలో ఉన్నాం. మేడారానికి కూడా పోవాలి, కానీ అన్నా మేడారం జాతర సింగరేణి ప్రాంతం అంతా కూడా ఉంటుంది. నా దగ్గర 4 మేడారం జాతరలు ఉంటాయి. 15 లక్షల మంది ఇక్కడ ఉంటారు. మరి ఆ జాతర మీరు పోయి అక్కడి నుంచి కార్లలో కూడా హైదరాబాద్ పోవచ్చు. ఇక్కడ కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. శ్రీధరన్న కోపంగా చూడకరన్నా. అన్నా చాలా సంతోషం. ఏం చెప్పాలనో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనో అర్థమవుతలేదు. రామగుండం అంటేనే సమస్యల గుండంగా మారింది. రామగుండం ఈరోజు మా నాయకులందరినీ వదిలిపెట్టండి అబ్బా. సమస్యల గుండంగా మారిందన్నా. ఈ ప్రాంతానికి గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. ఈ ప్రాంతంలో చాచా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, నిజాం సర్కార్ నుంచి మొదలైన బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లు ఉంటే తెలంగాణ వస్తే ఇంకా అనేక ఇండస్ట్రీస్ వస్తాయి, కొలువులు వస్తాయి. మేము ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఉత్తర తెలంగాణ నగరంగా మారుతుంది అనుకున్నారు. ఆ రోజు కేసీఆర్ వచ్చి ఈ ఊరు డెవలప్ చేస్తా, లేకుంటే ఈ ఊరు బొందల గడ్డ అవుతుంది, కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఆయన పదవి ఎక్కగానే, ఆయన కుర్చీ ఎక్కగానే ఈ ఊరిని బొందల గడ్డ చేసే ప్రయత్నంలో చాలా గొప్పగా సక్సెస్ అయినాడు. నడి ఊర్లో ఓపెన్ కాస్ట్, ఈ ఊర్లో అభివృద్ధి లేకుండా, ఎలాంటి వసతులు లేకుండా, రోడ్లు దారులు లేకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ రామగుండాన్ని బొందల గడ్డంగా, సమస్యల గుండంగా మారుస్తూ ఉంటే మీరు ఇక్కడ బస్సు యాత్ర ద్వారా, మీ పాదయాత్ర ద్వారా, రేవంత్ అన్న గారి మీటింగ్ ద్వారా ప్రభుత్వం వచ్చే ముందు అనేక సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే దీన్ని పునర్నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని చేస్తాం, ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చిండ్రు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వంగా
ఈరోజు ఈ ప్రాంతంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నందుకు రామగుండం ప్రజలందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, ప్రధానంగా శ్రీధరన్న గారికి. ఎలా అన్నా రామగుండంలో ఏ పవర్ ప్లాంట్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్ 1:800 కడుతున్నందుకు గాను మీకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీ నోటితో మరొక్కసారి మా ప్రాంత ప్రజలు వినాలని మా బట్టన్న గారిని కోరుతా ఉన్నా. మరి ఇక్కడ రామగుండం పవర్ ప్లాంట్తో పాటు ఇవాళ పీపీపీ మోడల్లో మేడిపల్లిలో పవర్ ప్లాంట్ కడతామని చెప్పారు. వాటిని కూడా త్వరితగా పూర్తి చేయాల్సిగా కోరుతా ఉన్నాం. మా దగ్గర మరి రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. అన్నా, ఇది 3 లక్షల జనాభా, ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్, జనగామ ఎంఆర్ఓ అవసరం. దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనేక సార్లు మీతో విన్నవించుకున్నాం, మీరు ఖచ్చితంగా చేద్దామని చెప్పడం జరిగింది. అవి కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఇందరమ్మ ఇండ్లు ఈరోజు 3500 ఇండ్లు మీరు రామగుండం నియోజకవర్గానికి ఇచ్చినారు. ఇవాళ పల్లె ప్రాంతాల్లో వెతికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం. ఈరోజు కూడా 1000 మందికి ఇక్కడ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు పేదవారైనటువంటి పూర్తిగా ఈ ప్రాంతంలో సింగరేణి, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్, అదే మాదిరి ఎన్టీపీసీ, ఎఫ్సిఐకి సంబంధించిన భూములు తప్ప ప్రైవేట్ భూములు చాలా తక్కువ ఉన్నాయి. ఇవాళ ఆ సింగరేణి భూములు కొన్ని ఇండ్లు కట్టడానికి ఇవ్వాలని అనేక సార్లు బట్టన్న గారిని కోరినాం. కొన్ని ఇండ్ల స్థలాలు కేటాయించాలి. దాంతోపాటు ఈరోజు కొంత ప్రభుత్వ భూమిని మేము గుర్తించి మొన్న ఎస్టీపీలు కట్టే ప్రాంతంలో 500 మంది పేదవారిని అక్కడి నుంచి జరిపి వారికి ఇస్తామని చెప్పినాం. ఈరోజు వాళ్ళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇండ్లు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. సుమారుగా ఒక్కొక్కరికి 20 లక్షల పైన విలువైన కానుక ఈరోజు ప్రభుత్వం మీ ద్వారా ఇయ్యబోతా ఉందని చెప్తా ఉన్నాం. దాంతో ఇవాళ ట్రాన్స్జెండర్స్ వారిని పట్టించుకున్న నాదుడు ఈ రాష్ట్రంలో లేరు. వారి బాగోగులు చూసే నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రంలో లేడు. ఇవాళ ఎక్కడ లేని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారిని గుర్తించి హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇందరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి విలువైన ప్రాంతంలో 25 నుంచి 30 లక్షల విలువైన ఇల్లు, భూమి ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నాం. ఇవే కాకుండా మేము రాజ్ ఠాగూర్ నాకు తమ్ముడు లాంటి వాడు, కుటుంబ సభ్యుడు. మరి నాకు వాళ్ళ కుటుంబంతో మరి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. మరి అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాసేవ చేయాలని ఎంతో తపన పడుతూ మరి ఎంతో శ్రమపడి మరి ఎన్నోసార్లు మరి గెలవాలని పోయినా కూడా ఆయన ఈసారి రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చేయాలని ఆయన తపన పడ్డాడో అవన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి దానికి తోడు శ్రీధర్ అన్న ఆశీర్వాదం ఆయనకు ఉండడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే శ్రీధర్ అన్న కూడా మేమిద్దరం కూడా ఒకటే సీనియారిటీలో ఉన్న వాళ్ళము. మరి శ్రీధర్ అన్న ఏదైనా కూడా మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వరకు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. మరి అటువంటి మంత్రి దొరకడం మరి మీ జిల్లాకు మరి మీ అదృష్టం అని చెప్పి, అదేవిధంగా మీ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రామగుండం అనేది అంతా కూడా వెనుకబడిన ఏరియా. ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్. చాలా నిరుపేద కుటుంబాలు, మరి అనారోగ్యాలు, మరి ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు మరి నేను ఎన్నో చోట్ల తిరిగినప్పుడు మా భూపాల్పల్లి ఏరియాలో కూడా ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అప్పుడు కూడా వసతులు కల్పించడం కానీ, హాస్పిటళ్ళు కట్టించడం కానీ, మీకు అన్ని రకాల
మరి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదైనా మీకు కావలసిన లబ్ధి చేకూర్చడం కానీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. అంతకుముందు మరి సింగరేణి కార్మికులు అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ సింగరేణి కార్మికులు ఈరోజు రాష్ట్రానికి ఒక అసెట్ లాంటి వాళ్ళు. మీరు రాష్ట్రంలో మరి సగం బాధ్యతను మీరు మోస్తున్నారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. మరి మీరు ఎక్కల కష్టం ద్వారా ఈరోజు రాష్ట్రానికి మరి రాబడి కూడా తీసుకొస్తున్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అటువంటి మీకు ఈరోజు స్థలాలు ఇవ్వడమే కాదు, మరి ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పి కూడా మరి మా సీనన్నను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకెవరికైతే స్థలాలు లేవో వాళ్లకు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా మన ప్రాంతానికి ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు అతిపెద్ద పాదయాత్ర చేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మన ప్రాంతంలో ప్రత్యేకంగా అనేకమైనటువంటి విషయాలు, ఇబ్బందులు, ప్రజల ఇబ్బందులన్నీ కనుక్కొని వాటిని తీర్చే దశలో అంచెలంచెలుగా మనకు అనేకమైనటువంటి ఫలాలు ఇస్తూ ఉన్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి శిరస్సు వంచి నమస్కారాలు మన ప్రాంత ప్రజల పక్షాన తెలియజేస్తూ, మన ఆ రోజుల్లో 2024 కంటే ముందు మన పాత్రికేయ మిత్రులందరూ కూడా పతాక శీర్షికల్లో రాసేవాళ్ళు. అభివృద్ధికి ఆమడ దూరంలో రామగుండం అనేటువంటి పతాక శీర్షికల్లో వార్తలన్నీ కూడా మనం చూసినాం గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్నీ కూడా మొత్తం ఈరోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా అందరికీ తెలిసేట్టు చెప్పడం జరిగింది. వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా మన యువ శాసనసభ్యుడు రోజు నిరంతరం ప్రజల్లో మమేకమై అనేక విషయాల్లో అందరితోటి, రాష్ట్రంలో ఉండేటువంటి గౌరవ మంత్రివర్గం అందరితోటి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మన అందరి బంధువు అయినటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో అనేకమైనటువంటి అంశాల మీద మన రామగుండం పవర్ హౌస్ దగ్గర నుంచి రామగుండం అంతర్గాం మండలం, పాలకుర్తి మండలానికి సంబంధించినటువంటి అంశాలు, అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి, గౌరవ మంత్రులందరికీ కూడా నిరంతరం రోజు ఇబ్బంది పెట్టి మన ప్రాంతానికి నా భూతో నా భవిష్యత్ అన్న మాదిరిగా రామగుండం నియోజకవర్గాన్ని తీర్చిదిచ్చే దిశలో అతను చేస్తున్నటువంటి కృషిని, వారి విజ్ఞప్తులన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి గారు మరి గౌరవ మంత్రులందరూ కూడా మన్నించాల్సిందిగా ఈ ప్రాంతవాసిగా, ఈ గ్రామవాసిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, రాబోయే కాలంలో మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రాంతానికి ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు అతిపెద్ద పాదయాత్ర చేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మన ప్రాంతంలో ప్రత్యేకంగా అనేకమైనటువంటి విషయాలు, ఇబ్బందులు, ప్రజల ఇబ్బందులన్నీ కనుక్కొని వాటిని తీర్చే దశలో అంచెలంచెలుగా మనకు అనేకమైనటువంటి ఫలాలు ఇస్తూ ఉన్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి శిరస్సు వంచి నమస్కారాలు మన ప్రాంత ప్రజల పక్షాన తెలియజేస్తూ, మన ఆ రోజుల్లో 2024 కంటే ముందు మన పాత్రికేయ మిత్రులందరూ కూడా పతాక శీర్షికల్లో రాసేవాళ్ళు. అభివృద్ధికి ఆమడ దూరంలో రామగుండం అనేటువంటి పతాక శీర్షికల్లో వార్తలన్నీ కూడా మనం చూసినాం గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్నీ కూడా మొత్తం ఈరోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా అందరికీ తెలిసేట్టు చెప్పడం జరిగింది. వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా మన యువ శాసనసభ్యుడు రోజు నిరంతరం ప్రజల్లో మమేకమై
అనేక విషయాల్లో అందరితోటి రాష్ట్రంలో ఉండేటువంటి గౌరవ మంత్రివర్గం అందరితోటి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మన అందరి బంధువైనటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో అనేకమైనటువంటి అంశాల మీద మన రామగుండం పవర్ హౌస్ దగ్గర నుంచి రామగుండం అంతర్గాం మండలం పాలకుర్తి మండలానికి సంబంధించినటువంటి అంశాలు అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి, గౌరవ మంత్రులందరికీ కూడా నిరంతరం రోజు ఇబ్బంది పెట్టి మన ప్రాంతానికి నా భూతో నా భవిష్యత్ అన్న మాదిరిగా రామగుండం నియోజకవర్గాన్ని తీర్చిదిచ్చే దిశలో అతను చేస్తున్నటువంటి కృషిని, వారి విజ్ఞప్తులన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి గారు మరి గౌరవ మంత్రులందరూ కూడా మన్నించాల్సిందిగా ఈ ప్రాంతవాసిగా, ఈ గ్రామవాసిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, విలేకరులకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 1,717 మంది లబ్ధిదారులకి ఇళ్ల స్థలం కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఆనాడు మొండుగోడలతో వదిలేసిన 2 BHK ఇళ్ళు కానీ 1,717 మందికి ఈ సభలో ఉన్న నా నిరుపేద ఆడబిడ్డలకి ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు మిత్రులు చెప్తున్నారు, టాంజెంటల్స్ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇయ్యని విధంగా మొదటి విడత రామగుండంలో 50 మంది నా సోదరీమణులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలన అంటే ఇది. దొరల పరిపాలన అంటే అది. అక్కడ దొరల పరిపాలన, ఇక్కడ పేదోళ్ల ప్రభుత్వం, ఇందిరమ్మ పరిపాలన. అసలు సంబంధం ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పేదోళ్ల కష్టం తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే రకంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు నన్ను ఇంకా 2 కోరికలు కోరారు. ఒకటి, సింగరేణి పరివాహక ప్రాంతంలో 76 జీవో. ఈ 76 జీవో ఎవరిచ్చారా? దివంగత నేత, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధుడు ఆ జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఒక్క రామగుండ ప్రాంతంలోనే కాదు, సింగరేణి పరివాహక ప్రాంతంలో ఇలా 76 జీవోతో ఇవ్వాల్సిన నిరుపేదలు అర్హులైన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా రాబోయే కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు సహచర మంత్రులమంతా చర్చించి పాజిటివ్ గా సింగరేణి పరివాహక ప్రాంతంలో మిగిలిపోయిన 76 జీవోలో ఉన్న అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పక్కా ఇచ్చుకుందాము. అంతేకాదు, ఇంత పెద్ద ఎత్తున ఇంత తక్కువ టైంలో ఈ సభను పెట్టినందుకు మనస్ఫూర్తిగా రాజ్ ఠాగూర్ అన్నని అభినందిస్తూ, ఏవైతే ఈనాడు 2-3 అంశాలు ఉన్నాయి. ప్రధానమైనది, మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో 586 మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాల పట్టా ఇచ్చే కార్యక్రమం ఇవ్వబోతున్నాం. అదే రకంగా ఈ అర్బన్ ప్రాంతంలో 494 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇచ్చే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు 494 ఇవ్వబోతున్నాం. ఇక 2 BHKల గురించి కూడా మీకు ఒక నిమిషం చెప్పాలి. మేము ఇల్లు కట్టాం, అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు, కోడిని ఏడగప్పెడతావు, గేదెని ఏడగట్టేస్తావు, సొల్లు మాటలు చెప్పి
సొల్లు మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో ఫ్రంట్ పేజీ యాడ్ వేసుకొని ఈ ఎన్నికల్లోనూ నన్ను గెలిపిస్తే ఇటువంటి ఇల్లు ఇస్తానని మాయ మాటలు చెప్పి 2 పర్యాయాలు గెలిచిన తర్వాత కూడా ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిదర్శనం. రామగుండం లాంటి ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మొండి గోడలతో దర్శనమిస్తే, మొండి గోడలతో కనిపిస్తుంటే ఈ ప్రజా ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మంత్రి గారు బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, కేబినెట్ సహచరులు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అటువంటి మొండి గోడలన్నిటినీ పైకు లేపి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ చేసి ఈనాడు రామగుండంలో ఏదైతే ఇస్తున్నామో 633 ఇళ్ళు, అలా రాష్ట్రంలో ఇప్పటికే వేలాది ఇళ్ళు ఇచ్చాం. అయినా ఇంకా ఉన్నాయి. ఈ రామగుండంలో కూడా 300 ఇళ్ళు పైగా ఫౌండేషన్లో కట్టి వదిలేశాయి. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. వాటికి కూడా రాజ్ ఠాకూర్ అన్నని, కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారిని ఫైనల్ చేస్తే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇళ్ల స్కీములో 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టుకుందామని ఈ వేదిక ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశిస్తూ, లాగా రాష్ట్రంలో ఒక 12-13 పెద్ద పట్టణాలు ఉన్నాయి. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో ఒకే ఎంఆర్ఓ ఉంటాడు. ఈ ఎంఆర్ఓ ఇన్ని ఇళ్ళు, ఇన్ని కుటుంబాలు ఒక ఎంఆర్ఓ ఉండటం వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని కూడా కేబినెట్లో చర్చించి అదనంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాల్లో అదనంగా ఎంఆర్ఓలను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టుకుందాము. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు నచ్చే మెచ్చే ప్రభుత్వం, మీ దీవెనలున్న ప్రభుత్వం. కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మీరందరూ. 2 పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని భుజం తట్టారు. రేపు ఈ పట్టణంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ మంచి పనులు జరగాలన్నా, ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఎక్కడ భరోసా భద్రత కావాలన్నా మీ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ రాజ్ ఠాకూర్ అన్న ఉన్నాడు, ఇక్కడ శ్రీధర్ బాబు అన్న మంత్రి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి మనోళ్ళు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు మనోళ్ళు ఉన్నారు. ఏది కావాలన్నా ఇందిరమ్మ ప్రభుత్వమే అండా దండా మీకు. రేపు పురపాలక ఎన్నికల్లో మనస్ఫూర్తిగా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఆనాడు రాజ్ ఠాకూర్ అన్నకి ఎలా అయితే ఇచ్చారో మంచి మెజార్టీతో మీ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించి పంపాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మా విలేక మిత్రులు కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మొత్తం దాదాపు 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతా ఉన్నాం. 600 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు. రాజ్ ఠాకూర్ గారు ఈరోజు మరి 4th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి, ఫ్లడ్ రిలీఫ్ గ్రాంట్లకు సంబంధించి కానీ, సీవరేజ్ ప్లాంట్లకు సంబంధించి కానీ, రోడ్డు వెడల్పు కార్యక్రమంతో పాటు ఈరోజు అనేక కార్యక్రమాలకు నిమిత్తం మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరి మనము వారి చేతుల మీదుగా, శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా, కొండ సురేఖమ్మ గారి చేతుల మీదుగా, మా లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా మొదలు పెట్టుకున్నాం. ఈరోజు ఇన్ని చేసినా ఇంకా చేయాలని ఉంటుంది. మనం చేసేది ఈరోజు ఓ పక్షాన దీంతో పాటు చాలామంది ఇల్లులు కావాలి, ఇంటికి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు కావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో
ఇల్లు కావాలని అనునిత్యం ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన వారికి ఈరోజు ఇల్లు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు ఈరోజు 600 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు మీ శాసనసభ్యులు. మరో 600 మందికి అతను నేను అనుకుంటా మా శ్రీనివాసరెడ్డి గారు హౌస్ సైట్స్ ఇక్కడ ఎక్కడ ఇచ్చిండ్రో లేదు కానీ రామగుండంలోనే 600 మందికి కొత్త ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది ఉండొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన హౌసింగ్ మంత్రి అయిన మరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామని వారు చెప్పారు. ఈ 3,500 ఇల్లులు అర్హత గల నిరుపేదకే ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. రాజ్ ఠాకూర్ గారు వస్తూ ఉంటారు, వారిపైన మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం మా సహచరులు అందరూ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి పని చేసినాం, మాకు ఇల్లు కావాలని. డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఎవరికైతే పూరి గుడిసె ఉంటుందో, ఎవరికైతే ఇల్లు లేవో, ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నవారికి ఫస్ట్గా గుర్తించే బాధ్యత రాజ్ ఠాకూర్ తీసుకున్నాడు కనుక ఈరోజు అందరూ కూడా ఓపికతో ప్రతి సంవత్సరం 3,500 ఇళ్ల చొప్పున రాబోయే 3.5 సంవత్సరాలు ఈరోజు మరి హౌసింగ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మన ముందుంది చాలా సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం అంటే సమస్యలు. ఈరోజు పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. చాలామంది వారి స్థలాలు కోల్పోయి, లేకుంటే కొద్దిపాటి వారి ఇళ్ల స్థలాలు కోల్పోయి, ఇల్లులు కోల్పోయి వారందరూ త్యాగం చేసి సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పట్టణానికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేసే వారికి కూడా కోరుతా ఉన్నా, అపోహలు పెట్టుకోకండి. ఈరోజు మీరు వాణిజ్యం వ్యాపారం 10 పెరగాలనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. ఈరోజు మా ప్రభుత్వ ఉద్దేశం, మా ప్రభుత్వ సంకల్పన కూడా ఆ కార్యాచరణలో ఎక్కడ కూడా ముందుకు తప్పకుండా వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు జిల్లా మంత్రిగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించి ఇదే రామగుండం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అనేక మంది విద్యార్థులు చదువుకొని ఆ సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులు కానీ వేరే ఇతరత్ర పనులు చేసుకొని అందరినీ చదువుపించుకొని డిగ్రీలు పీజీలు చదువుతూ ఉన్న వారికి ఏదో విధంగా ఉపాధి కల్పించాలనే యోచన ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. తొందరలోనే వారికి అందరికీ కూడా ఏదో విధంగా వారికి ఉద్యోగ రీత్యా మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్ద ఎత్తున వారికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. ఈరోజు మనం అనునిత్యం ఏదో చేయాలనే తాపత్రయం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కాంక్షతో ఎవరు ఇబ్బందులు పెట్టినా లక్ష్యం ఒకటే, అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంత సింగరేణి కార్మికుడికైనా ఈ ప్రాంతంలో ఉంటున్న చదువుతా ఉన్న విద్యార్థులకు కానీ ఇక్కడ ఉంటున్న పేదవారికి కానీ మరి అటువైపు ఉన్న రామగుండం జెన్కో ప్లాంట్కు సంబంధించి దాన్ని పునరుద్ధరణ చేయాలని పట్టుబడిని బట్టి విక్రమార్కుడిలాగా మరి బట్టి గారికి సంబంధించి నిరంతరం వారి వెనకాల ఉండి తీసుకొచ్చిన ప్రయత్నం. ఆ రోజు వారితో పాటు ఇక్కడ ఉన్న అరకర వేణుగోపాల్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులుగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి మీ అందరికీ తెలియదు, చాలా విషయాలు ఉన్నాయి. ప్రతినిత్యం పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఈ రోడ్డు కావాలి, ఈ రోడ్డుకు సంబంధించిన అంశాల్లో నిధులు కావాలి, లేకుంటే మరి కోలు బేస్డ్ పవర్ ప్లాంట్కు సంబంధించి చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు కనీసం 100 సార్లు మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళటం జరిగింది. క్యాబినెట్లో ఒక్కరిని వదిలిపెట్టలే రాజ్ ఠాకూర్. ఇక్కడ ఉన్న మా కొండ సురేఖమ్మ కానీ మా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా క్యాబినెట్లో దాని చర్చకు వచ్చినప్పుడు
ఈరోజు ఆ థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఎవరు కూడా పూర్తి స్థాయిలో అందరు కూడా సహకరించాలని వారి సహకారాన్ని కూడా కోరింది. అందుకే ప్రయత్నంలో లోపం లేకుండా వారు చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీ అందరి అండతో ముందుకు తీసుకెళ్లనే కార్యాచరణ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు తెలుసు, కార్మికుల ప్రాంతం, సింగరేణి కార్మికులు ఉంటారు ఇక్కడ, అదేవిధంగా మా రైతు సోదరులు ఉంటారు. మనం ఒక మారు చూస్తే ఇంకొద్ది రోజుల తర్వాత మరి ఎస్ఆర్ఎస్పి నీళ్లకు సంబంధించి కూడా నీరు అందరికీ అందియాలని ఒక తపనతో రైతు సోదరులకు సంబంధించి మారుమూలం చిట్ట చివరి ప్రాంతాలకు టేలెండ్ ప్రాంతాలకు నీరు అందియాలని ఒక కాంక్షతో నిరంతరం ఆ చీఫ్ ఇంజనీర్లతోని అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారితోని మీ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము చెప్తా ఉన్నాము ఈ సింగరేణి ప్రాంతంలో ఉంటున్న మా ప్రాంతవాసులకు వారు చేపట్టిన రోడ్ వెడల్పు కార్యక్రమం భాగంలో ఈరోజు ఈ పట్టణం సుందరంగా ఉండాలి, అన్ని వసతులు కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఈ పట్టణం హైదరాబాద్ నగరంగా ఎందుకు ఉండకూడదనే వారి కాంక్షని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఉన్నారు మా సహచరులందరి సమక్షంలో చెప్తా ఉన్నాం. ఎవరైతే నష్టపోతా ఉన్నారో దానివల్ల వారందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతాం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. వారు నష్టపోయిన దానికి మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో 10 రూపాయలు ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది, ఎక్కడ కూడా వెనుకాడమని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. చాలామంది వారి స్థలాలు కోల్పోయి, లేకుంటే కొద్దిపాటి వారి ఇళ్ల స్థలాలు కోల్పోయి, ఇల్లులు కోల్పోయి వారందరూ త్యాగం చేసి సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పట్టణానికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేసే వారికి కూడా కోరుతా ఉన్నా, అపోహలు పెట్టుకోకండి. ఈరోజు మీరు వాణిజ్యం వ్యాపారం 10 పెరగాలనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. ఈరోజు మా ప్రభుత్వ ఉద్దేశం, మా ప్రభుత్వ సంకల్పన కూడా ఆ కార్యాచరణలో ఎక్కడ కూడా ముందుకు తప్పకుండా వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు జిల్లా మంత్రిగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించి ఇదే రామగుండం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అనేక మంది విద్యార్థులు చదువుకొని ఆ సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులు కానీ వేరే ఇతరత్ర పనులు చేసుకొని అందరినీ చదువుపించుకొని డిగ్రీలు పీజీలు చదువుతూ ఉన్న వారికి ఏదో విధంగా ఉపాధి కల్పించాలనే యోచన ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. తొందరలోనే వారికి అందరికీ కూడా ఏదో విధంగా వారికి ఉద్యోగ రీత్యా మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్ద ఎత్తున వారికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. ఈరోజు మనం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మొత్తం దాదాపు 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతా ఉన్నాం. 600 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు. రాజ్ ఠాకూర్ గారు ఈరోజు మరి 4th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి ఫ్లడ్ రిలీఫ్ గ్రాంట్లకు సంబంధించి కానీ సీవరేజ్ ప్లాంట్లకు సంబంధించి కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమంతో పాటు ఈరోజు అనేక కార్యక్రమాలకు నిమిత్తం మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరి మనము వారి చేతుల మీదుగా శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా కొండ సురేఖమ్మ గారి చేతుల మీదుగా మా లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా మొదలు పెట్టుకున్నాం. ఈరోజు ఇన్ని చేసినా ఇంకా చేయాలని ఉంటుంది. మనం చేసేది ఈరోజు ఓ పక్షాన దీంతో పాటు చాలామంది ఇల్లులు కావాలి, ఇంటికి సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లు కావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇల్లు కావాలని అనునిత్యం ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన వారికి ఈరోజు ఇల్లు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.
దాదాపు ఈరోజు 600 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు మీ శాసన సభ్యులు. మరో 600 మందికి అతను నేను అనుకుంటా మా శ్రీనివాసరెడ్డి గారు హౌస్ సైట్స్ ఇక్కడ ఎక్కడ ఇచ్చిండ్రో లేదు కానీ రామగుండంలోనే 600 మందికి కొత్త ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా చాలా మంది ఉండొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన హౌసింగ్ మంత్రి అయిన మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామని వారు చెప్పారు. ఈ 3,500 ఇల్లులు అర్హత గల నిరుపేదకే ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. రాజ్ ఠాకూర్ గారు వస్తూ ఉంటారు, వారిపైన మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం మా సహచరులు అందరూ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం, మాకు ఇల్లు కావాలని. డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఎవరికైతే పూరి గుడిసె ఉంటుందో, ఎవరికైతే ఇల్లు లేవో, ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నవారికి ఫస్ట్గా గుర్తించే బాధ్యత రాజ్ ఠాకూర్ తీసుకున్నాడు కనుక ఈరోజు అందరూ కూడా ఓపికతో ప్రతి సంవత్సరం 3,500 ఇళ్ల చొప్పున రాబోయే 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఈరోజు మరి హౌసింగ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మన ముందుంది చాలా సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం అంటే సమస్యలు ఆ పరిష్కారం చేయాలనే ఆలోచన ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. నేను చెప్తా ఉన్నా మా మహిళా సోదరులకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు. ప్రతి ఇంటికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఇంటికి ఓ తెల్ల రేషన్ కార్డు ఉంది. ఆ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్న ఆ సోదరికి ఆ రేషన్ కార్డు పరంగా వారి అత్తగారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా కాలే, లేకుంటే కొత్తగా ఇంకో కుటుంబ సభ్యుడు పేరు యాడ్ చేద్దామన్నా, కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా రేషన్ కార్డులో యాడ్ చేద్దామంటే కాలే. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు దానికి కూడా 10 సంవత్సరాల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియని చేపట్టి ఈరోజు రేషన్ కార్డులే కాదు, ఈరోజు అనునిత్యం ప్రతినిత్యం మీరు వెళ్ళే రేషన్ షాప్ల ద్వారా 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతుందా లేదా మీరు గుండెపై చేసుకొని అడగండి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ, నేను చెప్పిన ప్రతి పనిని ఒకటి తర్వాత ఒకటి పూరించుకునే ప్రయత్నం చేస్తామన్నా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. నా మహిళా సోదరులను అడుగుతా ఉన్నాం, ప్రతిరోజు కూడా అనునిత్యం ఈ 2 సంవత్సరాల కాలంలో ఉచిత బస్సు పరంగా ప్రయాణం చేసిన సోదరిమని ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు ఓటేసినప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా. మీరు ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట సన్న రకం బియ్యం అందజేస్తామని చెప్పాము, అందజేస్తున్నామా లేదా అని మీరు ఆలోచన చేసి ఓటేసినప్పుడు ప్రభుత్వానికి ఇంకా మరింత ప్రోత్సాహకరంగా నడిపించే కార్యక్రమం మీ దీవెనలు కావాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఆ రోజు మేము చెప్పాం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. అదే ప్రయత్నంలో ఈరోజు దాదాపు 75,000 మందికి మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితుల కొడుకుకో బిడ్డకో ఈ రాష్ట్రంలో ఉంటున్న మీకు సంబంధించి మీ సహచరులకు సంబంధించిన మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకొని రేపు రాజ్ ఠాకూర్ గారికి ప్రోత్సాహం చేయడానికి మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేయాల్సిందిగా కోరడానికి జిల్లా మంత్రిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. రేపు 800 మెగావాట్కు సంబంధించిన రామగుండం తల్పర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యాచరణ ఈరోజు ఎన్టీపీసీ ద్వారానో లేకుంటే జెనికో ద్వారానో తీసుకోవాలని
ప్రభుత్వం నిర్ణయం చేసింది. అతి త్వరలో కూడా మరొక మారు ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇదే శ్రీనివాస్ రెడ్డి గారు, మరి దేవుని ఆశీస్సులతో ఇక్కడ కూర్చున్న మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కానీ మా సహచరులు ఈ ప్రాంతానికి సంబంధించి తప్పకుండా చెప్తా ఉన్నాం, 800 మెగావాట్ పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఫౌండేషన్కి వారు అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు అభినందనలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా అడ్వాన్స్గా సంక్రాంతి, సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గౌరవ మా పెద్దన్న ఠాకూర్ అన్న చెప్పినట్లు, తను కోరినట్లు రాష్ట్ర కేబినెట్లో మూడో వంతు ఈనాడు రామగుండం వేదిక మీద ఉన్నదని చెప్పటానికి సంతోషిస్తున్నాను. పొట్టు పడితే వదిలిపెట్టడం. ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్లు ఏ కార్యక్రమం పట్టుపట్టినా పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆ కార్యక్రమం సాధించేంత వరకు, ఆ కార్యక్రమం పేదవాడికి అందేంత వరకు నిరంతరము ఫైట్ చేస్తూనే ఉంటాడు, సాధిస్తాడు. ఆ ఫలితాలు మీ అందరికీ పంచే ఒక మంచి శాసనసభ్యుడు మీకు దొరికినందుకు మీ పక్షాన కూడా అన్నకు నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరి దీవెనలతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడి ప్రభుత్వం నిత్యము పేదోడి మంచి కోసం, పేదోడి కష్టాల్లో పాలు పంచుకుంటూ, పేదోడికి అండదండలుగా ఉంటూ, పేదోడి భుజాన్ని తడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని ఒక్కొక్కటి పేదోడికి అందించాలని తపనే ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదవాడికి ఇచ్చిన కార్యక్రమం. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో పేదవాడు తినే బువ్వ ఎట్లా తింటుండని చూడకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం పేదవాడికి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నమాట నిజం. ఆడబిడ్డ ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ పేదోళ్ల ప్రభుత్వం. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కూడా కట్టించాలనే జ్ఞానం ఆనాటి పెద్దలకు లేకపోతే, పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కూడా కట్టించాలని జ్ఞానం లేకపోతే, మీ పేదోళ్ల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. మన నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ, అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతం అని అడగం, నీది ఏ పార్టీ అని అడగం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, చివరికి నువ్వు పింక్ కలర్ షర్టు తొడుక్కొని వచ్చినా పేదవాడు అయ్యుంటే ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇస్తాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, పేదోడి ప్రభుత్వం అంటే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇళ్లే కాదు, రైతును రాజును చేస్తానని చెప్పి ఆనాటి ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయటానికి 10 ఏళ్లు పట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు
25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆనాడు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఒరేస్తే ఉరే అని ఆ దొరవారు చెప్తే ఒరేసిన రైతుకి భరోసా కల్పిస్తూ సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. అభినందనలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా అడ్వాన్స్గా సంక్రాంతి సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గౌరవ మా పెద్దన్న ఠాకూర్ అన్న చెప్పినట్లు తను కోరినట్లు రాష్ట్ర కేబినెట్లో మూడో వంతు ఈనాడు రామగుండం వేదిక మీద ఉన్నదని చెప్పటానికి సంతోషిస్తున్నాను. పట్టుబడితే వదిలిపెట్టడం. ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్లు ఏ కార్యక్రమం పట్టుబట్టినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆ కార్యక్రమం సాధించేంత వరకు ఆ కార్యక్రమం పేదవాడికి అందేంత వరకు నిరంతరము ఫైట్ చేస్తూనే ఉంటాడు, సాధిస్తాడు. ఆ ఫలితాలు మీ అందరికీ పంచే ఒక మంచి శాసనసభ్యుడు మీకు దొరికినందుకు మీ పక్షాన కూడా అన్నకి నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరి దీవెనలతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడి ప్రభుత్వం నిత్యము పేదోడి మంచి కోసం పేదోడి కష్టాల్లో పాలు పంచుకుంటూ పేదోడికి అండదండలుగా ఉంటూ పేదోడి భుజాన్ని తడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని ఒక్కొక్కటి పేదోడికి అందించాలని తపనే ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పటానికి సంతోషిస్తున్నాను. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదవాడికి ఇంటే ఇచ్చిన కార్యక్రమం. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో పేదవాడు తినే బువ్వ ఎట్లా తింటుండని చూడకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం పేదవాడికి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నమాట నిజం. ఆడబిడ్డ ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ పేదోళ్ల ప్రభుత్వం. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కూడా కట్టించాలనే జ్ఞానం ఆనాటి పెద్దలకు లేకపోతే పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కూడా కట్టించాలని జ్ఞానం లేకపోతే మీ పేదోళ్ల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. మన నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతం అని అడగం, నీది ఏ పార్టీ అని అడగం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, చివరికి నువ్వు పింక్ కలర్ షర్టు తొడుక్కొని వచ్చినా పేదవాడు అయ్యుంటే ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇస్తాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, పేదోడి ప్రభుత్వం అంటే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇళ్లే కాదు, రైతును రాజును చేస్తానని చెప్పి ఆనాటి ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయటానికి 10 ఏళ్లు పట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆనాడు ధనిక తెలంగాణ రాష్ట్రంలో
ఒరేస్తే ఉరే అని ఆ దొరవారు చెప్తే ఒరేసిన రైతుకి భరోసా కల్పిస్తూ సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. విలేకరులకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 1717 మంది లబ్ధిదారులకి ఇళ్ల స్థలం కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఆనాడు మొండుగోడలతో వదిలేసిన 2 BHK ఇళ్ళు కానీ 1717 మందికి ఈ సభలో ఉన్న నా నిరుపేద ఆడబిడ్డలకి ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు మిత్రులు చెప్తున్నారు ట్రాన్స్జెండర్స్ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇయ్యని విధంగా మొదటి విడత రామగుండంలో 50 మంది నా సోదరీమణులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలన అంటే ఇది. దొరల పరిపాలన అంటే అది. అక్కడ దొరల పరిపాలన, ఇక్కడ పేదోళ్ల ప్రభుత్వం ఇందిరమ్మ పరిపాలన. అసలు సంబంధం ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పేదోళ్ల కష్టం తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే రకంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు నన్ను ఇంకా 2 కోరికలు కోరారు. ఒకటి, సింగరేణి పరివాహక ప్రాంతంలో 76 జీవో. ఈ 76 జీవో ఎవరిచ్చారా? దివంగత నేత ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధుడు ఆ జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఒక్క రామగుండ ప్రాంతంలోనే కాదు, సింగరేణి పరివాహక ప్రాంతంలో ఇలా 76 జీవోతో ఇవ్వాల్సిన నిరుపేదలు అర్హులైన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా రాబోయే కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీధరబాబు గారు సహచర మంత్రులమంతా చర్చించి పాజిటివ్ గా సింగరేణి పరివాహక ప్రాంతంలో మిగిలిపోయిన 76 జీవోలో ఉన్న అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పక్కా ఇచ్చుకుందాము. అంతేకాదు, ఇంత పెద్ద ఎత్తున ఇంత తక్కువ టైంలో ఈ సభను పెట్టినందుకు మనస్ఫూర్తిగా రాజ్ ఠాగూర్ అన్నని అభినందిస్తూ, ఏవైతే ఈనాడు 2-3 అంశాలు ఉన్నాయి. ప్రధానమైనది, మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో 586 మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాల పట్టా ఇచ్చే కార్యక్రమం ఇవ్వబోతున్నాం. అదే రకంగా ఈ అర్బన్ ప్రాంతంలో 494 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇచ్చే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు 494 ఇవ్వబోతున్నాం. ఇక 2 BHKల గురించి కూడా మీకు ఒక నిమిషం చెప్పాలి. మేము ఇల్లు కట్టాం, అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు, కోడిని ఏడగప్పెడతావు, గేదెని ఏడగట్టేస్తావు, సొల్లు మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో ఫ్రంట్ పేజీ యాడ్ వేసుకొని ఈ ఎన్నికల్లోనూ నన్ను గెలిపిస్తే ఇటువంటి ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పి 2 పర్యాయాలు గెలిచిన తర్వాత కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిదర్శనం. రామగుండం లాంటి ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మొండిగోడలతో దర్శనమిస్తే, మొండిగోడలతో కనిపిస్తుంటే ఈ ప్రజా ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మంత్రి గారు భట్టి గారు, శ్రీధరబాబు గారు, కేబినెట్ సహచరులు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అటువంటి మొండిగోడలన్నిటినీ
పైకు లేపి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ చేసి ఈనాడు రామగుండంలో ఏదైతే ఇస్తున్నామో 633 ఇళ్ళు అలా రాష్ట్రంలో ఇప్పటికే వేలాది ఇళ్ళు ఇచ్చాం. అయినా ఇంకా ఉన్నాయి. ఈ రామగుండంలో కూడా 300 ఇళ్ళు పైగా ఫౌండేషన్లో కట్టి వదిలేశాయి. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. వాటికి కూడా రాజ్ ఠాకూర్ అన్నని కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారిని ఫైనల్ చేస్తే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇళ్ల స్కీములో 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టుకుందామని ఈ వేదిక ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశిస్తూ, లాగా రాష్ట్రంలో ఒక 12-13 పెద్ద పట్టణాలు ఉన్నాయి. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో ఒకే ఎంఆర్ఓ ఉంటాడు. ఈ ఎంఆర్ఓ ఇన్ని ఇళ్ళు, ఇన్ని కుటుంబాలు ఒక ఎంఆర్ఓ ఉండటం వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని కూడా కేబినెట్లో చర్చించి అదనంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాల్లో అదనంగా ఎంఆర్ఓలను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టుకుందాము. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు నచ్చే మెచ్చే ప్రభుత్వం, మీ దీవెనలున్న ప్రభుత్వం. కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మీరందరూ. 2 పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని భుజం తట్టారు. రేపు ఈ పట్టణంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ మంచి పనులు జరగాలన్నా, ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఎక్కడ భరోసా భద్రత కావాలన్నా మీ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ రాజ్ ఠాకూర్ అన్న ఉన్నాడు, ఇక్కడ శ్రీధరబాబు అన్న మంత్రి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి మనోళ్ళు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు మనోళ్ళు ఉన్నారు. ఏది కావాలన్నా ఇందిరమ్మ ప్రభుత్వమే అండా దండా మీకు. రేపు పురపాలక ఎన్నికల్లో మనస్ఫూర్తిగా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఆనాడు రాజ్ ఠాకూర్ అన్నకి ఎలా అయితే ఇచ్చారో మంచి మెజార్టీతో మీ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించి పంపాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మా విలేక మిత్రులు కూడా